హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ PhD సంచారి. ఇక్కడ నుంచి నేను అన్నీ కూడా ఫారెస్ట్లో ఉన్న వాటర్ ఫాల్స్ అన్నీ మీకు నేను చూపించాలనుకుంటున్నాను. అయితే చాలా వరకు అన్ఎక్స్ప్లోర్డ్ వాటర్ ఫాల్స్ మన తెలుగు రాష్ట్రాల్లో ఉండడం చాలామందికి తెలియదు. అయితే ఇప్పుడు అర్లీ మార్నింగ్ 5 o'clockకి స్టార్ట్ అయ్యాము. దాదాపుగా మేము ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయాము 6 o'clockకి. అందరం గ్యాదర్ అయ్యాము ఇక్కడ. సో గ్యాదర్ అయిన తర్వాత అందరినీ కౌంట్ చేసుకున్నాం, ఎంతమంది ఉన్నాం, ఎంతమంది రీచ్ అయ్యాం అనే దానికోసం. తర్వాత విషయం ఏంటిదంటే, ఇక్కడ నేను యాక్చువల్లీ ఈ ప్లేస్ని నేను మీకు ఎవరికి కూడా చెప్పట్లేదు. ఎలా వెళ్తున్నాం, ఏ రూట్ వెళ్తున్నాం, తర్వాత ఈ ప్లేస్ ఆఫ్ లొకేషన్ ఎక్కడ, ఇలాంటివన్నీ నేను రివీల్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే ఇది ఒక రెస్ట్రిక్టెడ్ ఏరియా. ఈ ఏరియాలోకి కామన్గా ఎవరైనా ఎంటర్ అవ్వాలంటే ఎవరైనా ఎక్స్పీరియన్స్డ్ ట్రెక్కర్ అయినా ఉండాలి, లేకపోతే హైకింగ్ ట్రెక్కింగ్లో అలవాటై ఉండాలి. వాళ్ళకి ఈ వైల్డ్ యానిమల్స్తో పాటు లోపల ట్రెక్కింగ్లో ఒకవేళ అడవిలో ఎవరైనా మిస్ అయిపోతే వాళ్ళు అక్కడి నుంచి ఎలా రావాలి, ఏంటిది, ఇవన్నీ వాళ్ళకి అవగాహన అయి ఉండాలన్నమాట. అలాంటి వాళ్ళు మాత్రమే ఈ ప్లేస్లోకి ఎంటర్ అవ్వాలి. మిగతా వాళ్ళకి అయితే ఎంట్రీ లేదు. అయితే మేమైతే ఫారెస్ట్ అఫీషియల్స్తో పర్మిషన్ తీసుకున్నాము. అయితే మేము ఇప్పుడు ఆల్మోస్ట్ లోపల ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయాము. ఇప్పుడు వెళ్తున్న ప్లేస్ వచ్చి ఆల్మోస్ట్ డీప్ ఆఫ్ ద ఫారెస్ట్ ఇది. సో ఈ ఫారెస్ట్లో మనము ఆల్మోస్ట్ చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అయితే ఈరోజు నియర్ బై ఒక 2-3 వాటర్ ఫాల్స్ అన్నీ కూడా కవర్ చేయబోతున్నాము. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫారెస్ట్ వచ్చేసాము. ఇప్పుడు మేము ఎక్కడైతే వాటర్ ఫాల్స్కి వెళ్ళాలనుకుంటున్నామో అక్కడ దాకా వచ్చాము. ఈ ప్లేస్ అంతా కూడా ఎక్కువగా ఈ యొక్క బేర్స్, ఎలిఫెంట్స్, జింకలు ఇవి ఎక్కువగా ఉండే ప్లేసెస్ అనమాట. ఈవెన్ ఈ రూట్ అంతా కూడా ఓన్లీ ఫర్ ఈ ఫారెస్ట్ వాళ్ళు తిరగడం కోసం అప్పుడప్పుడు కుమ్మింగ్ జరుగుతూ ఉంటుంది, ఎర్రచందనం కోసం. మనం ఆల్మోస్ట్ పుష్ప మూవీలో చూసినట్టే ఉంటుంది ఏరియా మొత్తం కూడా. బట్ ఈరోజు వర్షం పడలేదు కాబట్టి రోడ్ కూడా చాలా బాగుంది. ప్లస్ రెగ్యులర్గా ఫారెస్ట్ అఫీషియల్స్ కూడా ఈ లోకల్ రూట్స్లో వస్తున్నారు కాబట్టి క్లీన్గా ఉంది. కాబట్టి మనం ఇప్పుడు చాలా స్మూత్గా వెళ్తున్నాము. ఒక 2 years బ్యాక్ వచ్చినప్పుడు అయితే ఇది ఇలా లేదు. ఈ రూట్ చాలా క్లమ్జీగా మొత్తం కూడా రాళ్ళు ఈవెన్ మొత్తం ఎలా పడితే అలా ఉంది. ఇప్పుడు చాలా ఈజీగా ఉంది వెళ్ళడానికి. ఇంకొంత దూరం మనం వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ వెళ్ళినట్లయితే మనం ఈజీగా మన డెస్టినేషన్కి రీచ్ అయిపోవచ్చు. బేస్ క్యాంప్ రాలే. Hey, 2019లో ఇక్కడ నేను ట్రెక్ వచ్చాను. 2020 డిసెంబర్లో. ఐ థింక్ ఇక్కడ కనపడుతున్న ప్లేస్లోనే అనమాట. సో ఇదే స్పాట్ 2020 డిసెంబర్లో నేను వచ్చి ఇక్కడ ఆల్మోస్ట్ టెంట్ వేసుకొని మేము ట్రెక్ ఇక్కడ నైట్ స్టే చేసాము. ఆల్మోస్ట్ ఇక్కడ కూడా ఎలిఫెంట్స్ ఎక్కువ వస్తుంటాయి. దీన్ని ఆరిమాన్ బండల్ అని కూడా అంటారు. ఆపోజిట్ కనిపిస్తుంది కదా, అది కామన్గా బేస్ క్యాంప్. ఎంత కూడా శేషాచలం ఫారెస్ట్. వాటర్ మామూలుగా వర్షాకాలంలో మొత్తం వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది.
ఎవరిది ఇటు ఇటు అటు దిగాలి ఆ పైకి ఎక్కి తినేసి ఒక్కొక్కరు జాగ్రత్త ఎక్కండి. అందరినీ మోస్తుందా పైన? మోస్తుందా? డెలికేట్ అయిపోయింది సార్ ఇది. సార్ మనం వెళ్ళాల్సినప్పుడు మనం అటు అటు దిగాలి. మార్చి సార్ ఇంకా చాలు చాలు రమేష్ రమేష్ నేను దిగుతా మనసు దిగేసా అంటే ఎక్కువ మంది పట్టలేడా? లేదు వాటర్ ఉన్నా వాటర్ పాలు ఏం లేవు